రమావత్ మధు, సుబ్బారావు, హేమకాంత్ రెడ్డి ఈ పేర్లన్నీ 2 నెలల నుంచి వింటున్నా. మనం అంటే అంత లైకింగ్ మరి లైకింగా తలకాయ ఊళ్ళో అంతా అప్పులు చేసినట్టుగా కనపడితే చెప్పమన్నారు. బాబు నేను కనపడలేదని చెప్పండి. లాస్ట్ టైం మంగ్లీ బర్త్డే అప్పుడు కూడా అందరు వార్తలు వేసిండ్రు, ఫోటోలు వేసిండ్రు, వీడియోలు వేసిండ్రు. ఇదంతా అయిన తర్వాత 3 రోజుల తర్వాత ఒక వీడియోలో నేను క్వశ్చన్ చేసిన, ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? అన్ని ఛానళ్ళల్లో వేసిండ్రు, డమ్కా బజాయించిండ్రు. అందరు వేసిన తర్వాత లాస్ట్ కి లాజికల్ గా రైట్ క్వశ్చన్సే అడిగిన. నేను అడిగిన దానికి ఆన్సర్ లేదు కానీ ఏడుపోటు మీదకి వెళ్ళి ఇప్పుడు కూడా ఈ ఇష్యూలో కూడా నాకు కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, నేను అడుగుతున్నా. క్వశ్చన్లు వేస్తాను, వాటికి సమాధానం చెప్పి ఇప్పుడు నేను అడగాలనుకుంటున్న ప్రశ్నలన్నీ అడుగుతా ఇనుండ్రి. అడుక్కో. నా ఫస్ట్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ రాములమ్మ పేరు వాడుకొని ఎవరో ఇట్లా పైసలు వసూలు చేస్తుర్రట అని ఫస్ట్ చేసేది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. కానీ నువ్వేం చేసినావు? అంటే అది 2 నెలల నుంచి నడుస్తూనే ఉంది టాక్, ఇట్లా పైసలు వసూలు చేస్తుండ్రు, ఇంత స్కాము అని వినిపిస్తున్నా కూడా ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేవు. అందరి తర్వాత లాస్ట్ కి రమావత్ మధు పైన కంప్లైంట్ చేసినావు. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. నీ పేరు వాడుకొని ఇట్లా చేస్తుండ్రు అనేసి నీకు 2 నెలల క్రితమే తెలిసినప్పుడు నువ్వు ఫస్ట్ కేసు పెట్టాల్సింది రమావత్ మధు పైన. బాధ్యత గల ఒక మంత్రి పదవిలో ఉండి వీధి రౌడీలతో కలిసి పనులేంటి? ఏదో ఫ్రెండ్షిప్ కోసం. ఫ్రెండ్షిప్ ఏమిటండి ఫ్రెండ్షిప్? అక్కడ నువ్వేం చేసినావు? సుబ్బయ్య మీద, పుల్లయ్య మీద ఇట్లా అందరి మీద కేసులు పెట్టిన తర్వాత లాస్ట్ కి రమావత్ మధు పైన పెట్టినావు. ఫ్రెండ్షిప్ కోసం ఏదో లైట్గా ఏమిటండి? ఇప్పుడు నేను అడుగుతున్న ఈ క్వశ్చన్ ఒక ఛానల్లో ఒక యాంకర్ ఆల్రెడీ అడిగిండు. ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటిది? ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. నేను చాలా బిజీ ఉన్నా, నేను అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నా, నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నా. ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇవన్నీ గుర్తు పెట్టుకుందిరా బాబాయ్. ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటకకు పోయినాను నిన్ననే. నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్ లో ప్రోగ్రామ్ కూడా చేశాను, మీరు చూడండి. అటు చూడు. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసు కదా నీకు? ఆయన కెరియర్ పీక్ టైంలో ఒకటే రోజులో 3 ఫ్లైట్లు ఎక్కి దిగేటోడు. ఒకటే రోజు 3 ఫ్లైట్లు ఎక్కి. ఆయన కన్నా బిజీయా నువ్వు? నా థర్డ్ క్వశ్చన్, నాకు అసలు ఎటువంటి సంబంధం లేకున్నా గానీ నా పేరు ఇట్లా బయటికి రావడం వల్ల నా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంది. నా ఫ్యామిలీని నానా రకాలుగా మాటలు అంటున్నారు, బూతులు తిడుతున్నారు కమెంట్స్ లా, నాకు చాలా బాధ అనిపిస్తుంది అని అలా మాట్లాడుతున్నావు కదా. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అరే 2 నెలల కిందటనే నీ ఫ్యామిలీ పేర్లు, నీ పేర్లు, అందరి పేర్లు బయటకు వచ్చి మాటలు అంటున్నప్పుడు మరి అప్పటి నుంచే బిజీగానే ఉన్నావా? నీ ఫ్యామిలీ కన్నా కూడా అప్పటి నుంచే నీకు స్కెడ్యూలే ముఖ్యమైపోయిందా? మరి టఫ్ క్వశ్చన్ అడిగేసేస్తాం, సులువైన క్వశ్చన్లు అడుగు చెబుతాం. నీ బర్త్డే అప్పుడు ఇష్యూ అయినా కూడా పోలీసులు నన్ను టార్గెట్ చేసిండ్రు, పోలీసులే నన్ను టార్గెట్ చేసిండ్రు అని చెప్పేసి అన్నావు అప్పుడు కూడా ఇట్లనే బయటకు వచ్చి. ఇప్పుడేమో సోషల్ మీడియా టార్గెట్ చేస్తుంది, నేను కూడా మీడియాలోకి వెళ్ళే వచ్చిన మీడియానే నన్ను టార్గెట్ చేస్తుంది, నన్ను తొక్కేస్తుంది, నా కెరియర్ నాశనం చేస్తుంది అని మాట్లాడుతున్నావు కదా. మరి ఇప్పుడు మీడియా వాళ్ళ మీద కూడా మొత్తం కేసులు పెట్టను ఉంటేవి, నేను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు? నేను సోషల్ మీడియా నుంచి వచ్చా. నేను సోషల్ మీడియాని నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. రాధిక ఏడవకు ప్లీజ్, కన్నీళ్ళు సాంబార్లో పడతాయి, ఉప్పు ఎక్కువైతుంది. నా నెక్స్ట్ క్వశ్చన్ పోలీసులకి. రెడీగా ఉండండి రా. అప్పుడు ఐబొమ్మ రవి ఇష్యూ అయినప్పుడు ఆయన ఎక్కడనో వేరే కంట్రీలు ఉంటే ఆయనను ట్రాక్ చేసుకుంటుండి ఆయన వచ్చినప్పుడు ఆయనను పట్టుకొని బాధితులు ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాధితులని ఇటో ముగ్గురిని కూసబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడిర్రు కదా. మరి ఇప్పుడు సామాన్యులు 100 మంది కోట్లాది పైసలు మేము నష్టపోయినాము అని ఫోన్ పేలు, గూగుల్ పేలు ఇట్లా చూపిస్తున్నారు వాళ్ళు ఎవిడెన్స్లు. అట్లాంటి వాళ్ళు ఇంతమంది ఉండగా మరి ఒక ఐదుగురిని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇదే రెస్పాన్స్ ఇయ్యనుంటిరి. ఎందుకు ఇవ్వలేదు? ఉల్టా మళ్ళా ఆ సామాన్యుల తరఫున వాదించడానికి వచ్చిన లాయర్ ని మధ్యలో ఆపి మీరు ఏం చేసిండ్రు? బ్రీత్ అనలైజర్ తోని టెస్ట్ చేసిండ్రు. నువ్వెక్కడ దొరికావే నాకు? కోర్టు చెప్పింది కదా మీకు, ఒకవేళ అట్లా టెస్ట్ చేసేది ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపించి అక్కడ టెస్ట్ చేయాలి కానీ ఈ బ్రీత్ అనలైజర్ అనేది ఓన్లీ డ్రైవింగ్ అప్పుడే వాడతారు అని. అర్థం చేసుకుంటావు, బాగుపడతావు, పిచ్చి వెదవా. సజ్జనర్ సార్,
మీరు కూడా ఆమె వచ్చినప్పుడు ఆఫీస్లో మంచిగా పత్రం అందుకుంటా ఫోటోలు దిగుతారు. అదే సామాన్యులైతే వాళ్ళు ఎవిడెన్స్లు పట్టుకొని ఇట్లా మేమే బాధితులం చూడుండ్రి అని చెప్పేసి వస్తే అదే వాళ్ళు పోలీస్ స్టేషన్ కి పోతే ఉల్టా వాళ్ళ తరఫున వచ్చిన వాళ్ళని అవమానిస్తారు. మంగ్లీ, అప్పుడు నీ బర్త్డే అప్పుడు కూడా అసలు నా ప్రమేయం లేకుండానే నా బర్త్డేలా హుక్కాలు వచ్చినాయి, గాంజా కొట్టినోళ్ళు కూడా వచ్చిండ్రు అని చెప్పేసి వాదించినావు. ఇప్పుడు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో దాంట్లో కొంతమంది ఒక 3-4 సార్లు మీ ఇంటికే పోయి మీ ఇంట్లో కూర్చొని తాగినామని చెప్తున్నారు వాళ్ళు. ఈ మొత్తం నైట్లా ఇంకో హైలైట్ ఏందో తెలుసా రాధిక నీకు? వెంట నువ్వే చేసి కోపం కూడా నువ్వే తెచ్చుకుంటావు చూడు. ఇంకొక వార్త కూడా వినిపిస్తుంది, అది కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి లీక్ అయింది. ఏంటిది అని అంటే అక్టోబర్లో రమావత్ మధు అకౌంట్ల నుంచి నీకు కొన్ని పైసలు వచ్చినాయని లక్షలల్లా, మళ్ళా తిరిగి నవంబర్లో ఆ పైసలు నువ్వు ఆయన కొట్టినవని ఈ లీక్ కూడా బయటకు వచ్చింది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. తమ్మునికి ఏమన్నా తెలుసా అంటే? చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. పాత్రధారే శివ చౌహాన్ సార్. ఇదిగో మా తమ్ముడు పాత్రధారే శివ చౌహాన్. కమ్ములు పత్రబాబు చెప్పకో. నేను చెప్పిన అబద్ధం అయితే దీనికి ఫోన్ నుంచి ట్రాక్ చేస్తే అన్ని బయటికి వస్తాయి సార్. ఒకటే రోజులో చేయొచ్చు ఈ పనికి. ఏంటది, ఏం మాట్లాడుతున్నావు? రావాలమ్మా, కోపాలు రావాలి, ప్రతి ఒక్కడికి రావాలి. ఇప్పుడు ఎవడికి ఎక్కడ తగలాలో అక్కడ తగలాలి నా మాటలన్నీ. మీ పోలీసు వాళ్ళు సార్, పెద్ద పెద్ద ఆఫీసర్లు, ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు సార్. వీళ్ళు ఫోన్ డేటా చేస్తే అన్ని పడతారు సార్. వీళ్ళ బతుకు అనేది మొత్తం బయట పడుతుంది. ఆ విషయం మాకు తెలుసులే. ఎంత ఇట్లా ఇట్లా చేసినా ఇట్లా మా తమ్ముడు ఇట్లా ఇట్లా అన్నా గానీ ఇది కాని పని. పైసలు మాత్రం తీసుకుపోయిండు మా తమ్ముడు. ఈయన కట్టలు పైసలు ఎంచే వీడియోలో ఎవరున్నారు? ఈ ముఖం ఉందా? సంబంధం లేని విషయం తెచ్చి మా మీద ఎందుకు రుద్దుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? మంగ్లీ బర్త్డే పార్టీకి మధు పైసలు ఖర్చు పెట్టాడు. ఆ పార్టీలకు సంబంధించి ఎప్పుడైనా డిస్కషన్ జరిగేదా? మంగ్లీ వాళ్ళ బర్త్డే అయితే నేను దాదాపుగా 40 లక్షలు దాకా ఇచ్చిన. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 1,00,000 కోట్లేంటి మేడం? రేయ్, ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. 40 లక్షలు దాకా ఇచ్చిన. నీకు ఇప్పుడు తెలుసా అట్లా ఉంటది మన రేంజ్ అని నాకు ఒక్కటేసారి అన్నారు సార్. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా సార్, మీకు కూడా చెప్తున్నా, ఈ రోజు నేను లైవ్ తీసిన కదా, ఈ లైవ్ ప్రకారంగా నాకు రేపైనా వెళ్ళిన నా మీద పక్క దాడి అవుతుంది. చంపేసారండి రా, కాలం కింద ఒక్కొక్కడికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోతుంది. మీరు అరే తురే బ్యాచా లేకపోతే ఎట్లా ఒకప్పుడు పనిచేసినటువంటి వాళ్ళు? ఒకప్పుడు అయితే సార్ అరే తిరే అని మాట్లాడేది సార్. మధ్యలో నుంచి కొంచెం పైసలు సంపాదించుకుంటు కదా, కొంచెం నీకు ఆయనకు సేమ్ వయసేనా? నాకంటే వాడు 2 సంవత్సరాలు చిన్నోడు సార్. చెప్పురా, మొత్తం చెప్పు. ఎంత ఇప్పుడు ఆయనకి ఎంత ఉంటుంది? 23 ఉంటుంది సార్, నాకు 25. 23 ఏళ్ళ వయసే. 23 సార్. 23 ఏళ్ళ వయసులో ఒకసారి జైలుకు పోయి వచ్చిండు, ఇప్పుడు మళ్ళీ జైలుకు పోతున్నాడు. పోయిండు. ఇలాంటి వాటికి భయపడనరా, చిన్నప్పటి నుంచి బాంబులతో ఆడుకున్నాను. జరిగిన దానికి ఇప్పుడు ఆమె బంజారా అంటే మేము ఉన్నది మొత్తం ఏంటోళ్ళం సార్, మేము కూడా బంజారమే కదా. దేశమంటే మట్టి కాదు, దేశమంటే కులమురు, కులము కంటే ఏది మిన్న కులమేనా బలమురు. ఇప్పుడు ఏదైనా న్యాయం చూసుకొని మాట్లాడండి. బంజారా అయితే ఏంది, ఎవడైతే ఏంది సార్, మనకు కావాలి న్యాయము. 30 లక్షలు సార్. ఒకసారి మీకు ప్రామిసర్ నోట్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. క్లియర్ గా ఇక్కడ 30 లక్షల రూపాయలు రాసి ఉంది. దీనికి మధు అనేటువంటి వ్యక్తి, మధు, రమావత్ మధు. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. ఆఫీస్ లో పనిచేసేదని చెప్తున్నావు. ఆ ఆఫీస్ కి మంగ్లీ ఎప్పుడైనా వచ్చిందా? మంగ్లీ వస్తే ఆమె ఎంతసేపు ఉండింది, ఎవరితో మాట్లాడింది? మేడం ఏమో కింద ఉన్నది, నాకు ఫోన్ చేసిండు, మధు పైన ఉన్నాడు, సెటర్ తాళం తీయని అన్నాడు. నైట్ ఏ టైంకి అంటే పొద్దున కాదు మధ్యాహ్నం కాదు, వచ్చింది నైట్ టైం. వీళ్ళు రోజు రాత్రి 11 గంటలకు నా రూమ్ కి వచ్చి తలుపు కొడతాడు. నైట్ ఎంత అవుతుంది? 12:30 అవుతుంది. మళ్ళీ 12:30 మంగ్లీ మధు దగ్గరికి వచ్చింది. మధు వచ్చి ఫోన్ చేస్తే వచ్చి తాళం తీరా అని అన్నాడు. తాళం తీసిగానే వాళ్ళు అటు నుంచి లిఫ్ట్ ఒకటి ఉంటుంది, ప్లస్ కాలినడక అంటే మెట్లతో నడుచుకుంటూ వస్తుంటే ఏందబ్బా అంటే నేను సడన్ గా చూసిన మంగ్లీ కూడా ఇక్కడ వచ్చింది అని. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు?
బరితెగించేశారా? నువ్వు ఇంకా ముందు ఇంకా చూస్తావురా, ఇంకా నువ్వు అవసరం లేదని అన్నాడు డైరెక్ట్. ముందు ఇంకా చూస్తావులే, ఇది ఒకటే కాదు నీకు కూడా కొన్నిసార్లు తీసుకోవద్దా అని అన్నాడు. ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న. ఇదే ఉంది, ముందు ముందు బోల్డ్ వింతలు జరగబోతున్నాయి. అందరు ఒకటే కార్లో వచ్చారు, ఒకటే కార్లో వచ్చారు. షటర్ తాళం తీసిన తర్వాత వాళ్ళు లోపల పోయినారు. అందరు లోపల కూర్చున్న తర్వాత రమేష్ నువ్వు వెళ్ళిపో, నువ్వు రూమ్కి వెళ్ళిపో. పెళ్లి కానీ నాకు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అని ఒకటే యాంగ్జైటీ. షటర్ తాళం తీసిన తర్వాత మంగళ వచ్చింది. మంగళక్క వచ్చిందని నేను అనగా ఇట్లాంటి ఇంకా చూస్తావులే రమేష్, నువ్వేం తొందరపడకు అని అన్నారు. ఇలాంటి బయట వాళ్ళు చెప్పకు, మంగళక్క వస్తుంది ఇది అది వస్తుంది అని చెప్పగానే నేను ఒకసారి నాకు వార్నింగ్ ఇచ్చిండు. చెత్త మనుషులు చెత్త